తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో ఫైల్స్ అగ్నికి ఆహుతి అవడంపై టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ మరియు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఫైళ్లు దగ్ధాలు పరంపర కొనసాగుతా ఉంది. మీ అందరికీ తెలుసు, మొట్టమొదట ఏదైతే మైనింగ్ సంబంధించి జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యం ఏ విధంగా ఫైల్స్ దహనం చేశారు, అదేవిధంగా మదనపల్లి సంఘటన మనం చూసాం, అదేవిధంగా పోలవరంకు సంబంధించిన నిన్న జరిగిన సంఘటనలు కావచ్చు. ఇవన్నీ చూస్తే ఇంకా కూడా భారీ ఎత్తున వీళ్ళ కుట్ర పన్నే పరిస్థితి ఉన్నాయి. ఫైల్స్ అన్ని కూడా దగ్ధం చేయాలి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా అవినీతి. రెవెన్యూలో కొన్ని వేల ఎకరాలు మీరే చూసినారు. మన చిత్తూరు జిల్లాలో వేల ఎకరాలని ఏ విధంగా కైవసం చేసుకున్నారు, అవన్నీ బయటపడతాయి కాబట్టి ఆడ దగ్ధం చేయడం. కనీసం దేవుడు అంటే భయం ఉంటుంది, దేవుని భక్తి ప్రపత్తులతో ఉండాలి అనేది చూస్తే ఇక్కడ కూడా ఫైళ్లు దగ్ధం చేసేదానికి పూనుకున్నారంటే ఎంత బరి తెగింపు ఉందో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా టీటీడీ దీనిపైన సమగ్రంగా కూడా అది జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ కూడా టీటీడీకి సంబంధించి దర్శనాలు విషయం కావచ్చు, ఈ వర్కుల విషయం కావచ్చు, హడావుడిగా ఎన్నికల ముందు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా తన సొంత మనిషిని గెలిపించుకోవడానికి తనయుడి గెలుపు కోసం టీటీడీ నిధుల్ని ఏ విధంగా దారాదత్తం చేశారో ఆ కాంట్రాక్టర్లందరూ కూడా సీఎం గారి దృష్టిలో కూడా ఉన్నాయి. ఆ కాంట్రాక్టర్లకు కూడా హడావుడిగా వర్కులు ఇచ్చి కోట్లాది రూపాయలు ఇచ్చేయడం మనం చూస్తా ఉన్నాం.